గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు అయినటువంటి శ్రీ రామచంద్రమూర్తి, సీతామహాలక్ష్మి, ఆంజనేయ స్వామి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. శ్రీ రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకు సీతాదేవి ఆంజనేయ స్వామికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తూ ఉంది. ఆ సన్నివేశంలోకి మనం ఇంకా వెళుదాం. కంజ పుంజానుగత సౌఖ్యగతుల మెరసి ఆతత బ్రహ్మ సంస్థానమగుచు లలిత మానసానందకరమై సమత్వమర సత్యరతి నొప్పు నీ హంస చక్రమనగా. కుమార ఆంజనేయ, ఈ పరమహంస సమత్వమర సత్యరతి నొప్పు పండితుని యందు ఎలా ఉంటుందో పామరుని యందు కూడా అలాగే ఉంటుంది. 21,600 సార్లు మరుపు లేకుండా స్మరణ చేసేటువంటి యోగీశ్వరుని యందు ఎలా నడుస్తుందో దానిని గూర్చి అవగాహనే లేనటువంటి మూర్ఖుని యందు కూడా అది అలాగే నడుస్తుంది. అది వాడిని కాపాడినట్లే వీడిని, మరుపు లేకుండా ఉండేవాడిని కాపాడినట్లే మరిచిపోయేవాడిని కూడా కాపాడుతూ ఉంది. అది ధర్మస్వరూపము, అది దైవస్వరూపము, అది రాముని యొక్క యథార్థ స్వరూపము. ఈ పరమహంస సాక్షాత్తు పరబ్రహ్మమే కుమారా చెప్తాం. వినుము పాలు నీళ్లు విభజింపనేర్చిన పరమహంస పగిది ప్రవిదితాదిత్య పరమహంసుడైన పరమహంసుడసార సారములను పంపజాలుననగా. హంస ఒక గ్లాసు నీళ్లు, ఒక గ్లాసు పాలు రెండు మిశ్రమం చేసి దాన్ని ముందర పెడితే పాలు మాత్రమే తాగి నీటిని వదిలిపెట్టేస్తుందట. ఆ నేర్పు హంసకి ఎట్లయితే ఉందో, గురువు ఉపదేశించేటువంటి తారక మహామంత్రానికి పుణ్యాన్ని మాత్రమే తీసుకొని పాపాన్ని పక్కకు నెట్టేసే సత్తా దానికి ఉంది కుమారా. అందువల్ల మనం గురువు దగ్గర ఉపదేశం ఎందుకు తీసుకోవాలి అంటే, తీసుకుంటే జల్లెడలో మెరికలు ఎట్లయితే పైకి వచ్చేస్తాయో, జల్లెడ బియ్యం మనం జల్లి పెట్టినప్పుడు మెరికలన్నీ ఎట్లయితే పైకి వచ్చేస్తాయో, అదేవిధంగానే తారక మంత్రాన్ని ఉపాసన చేసినట్లయితే పాపం మాత్రం సపరేట్ అయిపోతుంది, పుణ్యము మాత్రము నీ మనస్సులో నిలబడి నిన్ను సుఖపెడుతుంది కుమారా. అందుకోసం ఉపదేశం తీసుకోవాలి, దానిని ఉపాసన చెయ్యాలి. అందువల్ల వినుము. ఆ ముందు ఆ వాక్యాన్ని ఎందుకు ప్రయోగిస్తుందంటే, మనసు ఎక్కడన్నా పెట్టుకొని ఉండవేమోరా ఆంజనేయ, ముందు చెవి దగ్గర మనసు పెట్టుకొని నేను చెప్పేటువంటి వాక్యాన్ని శ్రద్ధగా విను అని హెచ్చరిస్తూ ఉంది. వినుము పాలు నీళ్లు విభజింపనేర్చిన పరమహంస పగిది. పాలను నీళ్లను వేరు చేసేటువంటి నేర్పు హంసకి ఎట్లయితే ఉందో, అతి దుష్కృతములు చేయుచు సతతము వాల్మీకి బోయ జన్ముడయ్యును గత జన్ముడగుట ఎరుగవే సతి తారక ధనము వలన చర్చింపగం. అనేక పాపాలు చేసినటువంటి వాల్మీకి మహాముని నారద మహాముని యొక్క ఉపదేశం ద్వారా, ఒరివరి నేను ఈ పాపం నుంచి ఇంక బయటపడకపోతే నేను ఇంక పాపం చేస్తే పనికిరానరా నేనని చెప్పి ఆపుద్దే కూర్చొని, ఆ కూర్చోవడం ఎన్ని రోజులు కూర్చున్నాడు అంటే 12,000 సంవత్సరాలు కూర్చున్నాడు. 12,000 సంవత్సరాల తరువాత నారద మహాముని మళ్ళా ఆ దారింటి వస్తే, ఒరి ఆ రోజు మనం ఇక్కడ రత్నాకరునికి మంత్రం ఉపదేశించినాం కదా, మనం ఉపదేశించిన ప్లేస్లో ఇంత పుట్ట పెరిగిపోయింది, ఏంది ఇది అని చెప్పి ఆ పుట్టలేక తొంగి చూస్తే లోపల యాన్నో ఉండాడంట.
అప్పుడు ఆయన కూజంతం రామ రామేతి అన్నాడు. ఎవరు? నారద మహర్షి. కూజంతం రామ రామేతి అని నారద మహర్షి అంటే లోపల నుంచి సమాధానం చెప్పినాడు. మధురం మధురాక్షరం అన్నాడు ఆయన. నువ్వు ఉపదేశించినటువంటి ఆ మహావాక్యములో గల మధురము మితము లేదు స్వామి, అంతటి యొక్క మధురాన్ని నేను అనుభవిస్తూ ఉండానని చెప్పాడు. ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అటువంటి దోవలగొట్టే దొంగను మార్చిందది. ఏది? ఆ తారక మహామంత్రం. మరి మనల్ని కూడా ఆ సత్యము తప్పకుండా మార్చి తీరుతుంది. దాన్ని ఆశ్రయించాలి. సంసారములో ఎటువంటి దుఃఖములున్నా చటుల సంసార దుఃఖ నాశకరంబు హంసతత్వార్థ విజ్ఞాన మతి రహస్యము అట్లుగా ఉన చెప్పెద నవదరింపు పరమ భాగవతోత్తమ భక్తవరద. ఆంజనేయ, సంసారములో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నిటినీ ఇది తొలగిస్తుంది కుమారా. నిన్ను ఆశ్రయించినటువంటి భక్తులను నీ ప్రాణాలైనా ఒడ్డి రక్షించగలిగినటువంటి బుద్ధిశాలివైనటువంటి ఓ ఆంజనేయ, పరమ భాగవతులలో శ్రేష్ఠుడు అయినటువంటి ఓ ఆంజనేయ, ఇది చాలా గొప్ప రహస్యమునైనా దీన్ని నీకు నేను ఉపదేశిస్తా, దీన్ని ఉపాసించు, నీ దోషాలు తొలగిపోతాయి, మనసు నిశ్చలంగా నిలబడుతుంది కుమారా ఆంజనేయ అని సీతాదేవి చెబుతూ ఉంది. మాతృ పితృ భుక్తాన్న సంభూత రక్త శుక్ల బిందు జనితంబై తగ్మాంస రుధిర మధ్య అస్థి స్నాయువు అను షట్కోశంబులు కలిగి ఉప్పు ఈ స్థూల శరీరంబునందు ఆంజనేయ, ఈ శరీరము తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి విసర్జించిన మలముతో సమానమైనది. అంటే తల్లిదండ్రుల ఇద్దరి నుండి వెలువడినటువంటిది ఈ శరీరము. శుక్లము పురుషుని నుండి, శోణితము స్త్రీ నుండి వెలువడి శుక్ల శోణితములు రెండు కలయిక చేత ఏర్పడినటువంటిది ఈ శరీరము. ఇది 72,000 నాడులు కలవందు. దీంట్లో 72,000 నాడులు ఉన్నాయి, నరాలు దీంట్లో. చూడండి, గుదంబున కంటే 2 అంగుళంబుల మీదట, లింగంబున కంటే 2 అంగుళంబులు క్రిందట, నదో ముఖాగ్రంబై 3 కోణంబులు దనర దేహ మధ్యస్థానంబున మూలాధార చక్రం బలరునది. మూత్రద్వారానికి 2 అంగుళాలు కింద, మలద్వారానికి 2 అంగుళాలు పైన, ఇది శరీరమునకు మధ్య భాగం. అది ఈ 72,000 నాడులకు మొదలు ఆడుంది. దాన్ని మూలాధార చక్రము అంటారు. దాన్ని శరీరాన్ని పరిశోధన చెప్తా ఉంది. సహస్రారంబు తుదగా పృష్ఠభాగంబున వీణాదండము బుబంగి సమస్త నాడిగా మూలకందంబై మూలోర్ధ్వ చిన్న వంశాభంబై సఢాధార సమన్వితంబై ఉండు దీర్ఘాస్తి బ్రహ్మదండియ నంబరగు. మనకు వెన్నెముకకు బ్రహ్మదండి అని పేరు. ఈ బ్రహ్మదండికి సద్దలు, మనం సద్దలు ఇత్తేటప్పుడు పైన జడ్డిగం అనేది ఒకటి ఉంటుంది, జడ్డిగం కదా. ఈ జడ్డిగానికి అది పూర్వీకులకు తెలుసు, ఇప్పటి వాళ్ళకు తెలియవు ఆ జడ్డిగం అనేది.
ఆ జడ్డిగానికి 3 రంధ్రాలు ఉంటాయి. ఆ 3 రంధ్రాలకు మధ్య ఒక కోణంగా ఒక మొగ్గలాగా, ఆ 3 రంధ్రాలకు మధ్యలో ఒక మొగ్గలాగా ఒకటి ఉంటుంది, కొయ్య పీసుది. ఆ వేసిన ఆ మొగ్గను ఎందుకు పెడతాడంటే, ఆ వదిలిపెట్టిన ధాన్యము ఆ 3 రంధ్రాలలో సమానంగా ప్రవేశించి కింద భూమిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇవన్నీ దీన్ని గొర్రు అంటాం, సద్దలిత్తి గొర్రు. 3 రంధ్రములున్న జడ్డిగములో నుంచి వెలువడిన విత్తనం భూమిలోకి ప్రవేశించి మొలకెత్తినట్లు మూలాధారము దగ్గర 3 రంధ్రములున్నాయి. ఈ 3 రంధ్రాలలో 72,000 నాడులకు శక్తినిచ్చి కదలించేటువంటి ముఖ్యమైనటువంటి 3 నాడులు దీని యందు ఉన్నాయి కుమారా. దాన్ని సావిత్రి, సరస్వతి, బ్రహ్మరంధ్రగతి అయి సుషుమ్నా నాడి వర్తిల్లో. దానికి సుషుమ్నా నాడి అని, సావిత్రి నాడి అని, సరస్వతి నాడి అని దానికి పేరు. సరస్వతి అంటే ఆమె. అందువల్ల ఇడానాడి అనేది ఎడమ వైపునను, పింగళ నాడి అనేది కుడివైపునను, సుషుమ్నా నాడి అనేది రెండిటిని కలుపుకొని మధ్య భాగమున అది తటస్థంగా ఉంది. వీటిలాగా నాడి రూపములో అది పయనించుటలేదు. దీనికి కుండలినీ శక్తి అనేది ఒక్కటి, ఊర్ధ్వ కుండలి, అధో కుండలి అనేటువంటివి 2 ఉన్నాయి. ఊర్ధ్వ కుండలి అనేది శిరస్సులో ఉండి శ్వాసను కిందికి తోస్తూ ఉంది. అధో కుండలి మూలాధారమునందుండి శ్వాసను పైకి లాగుతూ ఉంది. ఇది ఒకటి అగ్గిని వెలిగిస్తే పైకి లేస్తుంది వెలుగు, నీటిని వదిలితే కిందికి మలుకొని ప్రవహిస్తాయి. జలధార కిందికి ప్రవహించినట్లు, అగ్నిజ్వాల పైకి లేచినట్లు ఒక శ్వాస పైకి లేచిపోతూ ఉంది, ఇంకొకటి కిందికి దిగిపోతూ ఉంది. ఈ రెండిటిని ఇలా వేరు చేసి నడిపించగలిగినటువంటి శక్తి సుషుమ్నా నాడి యందు ఉంది. ఈ రెండింటికి మూలము ఆ 3వది. ఈ మూలమైనటువంటి ఆ 3వది 72,000 నాడులకు అది ఆధారంగా ఉంది. దానికి కుండలిని శక్తి, దీనికి ఊర్ధ్వ కుండలి, అధో కుండలి అనేటువంటి రూపముతో అది నడుస్తూ ఉంది కుమారా. కుండలీనామ పరాశక్తి అయి ప్రాణాగ్ని బిందు నాద నిలయై సావిత్రి సరస్వతి నామికయై బ్రహ్మరంధ్ర గతియై సుషుమ్నా నాడి ప్రవర్తిల్లు. అది ప్రాణం. ఈ ప్రాణము అగ్ని యొక్క స్వరూపం. ఈ ప్రాణము యొక్క స్వరూపమే జఠరాగ్ని యందు ఉండి ఆకలిని కలిగిస్తూ ఉంది, బాధను కలిగిస్తూ ఉంది. కానీ కడుపులో మంటగా ఉందిరా, కడుపులో అగ్గిపోసినట్లుందిరా, ఏదో ఒకటి పప్పు పాయసం లేకపోతే పోని మజ్జిగ వేసి అంత కలిపి గలాసిస్తే చాలరా నాయన, కడుపు మంట తల్లారుతుంది అనేటట్లు ఆ మంటను కలిగించేది ఆ ప్రాణం అనే శక్తియే. సుషుమ్నా నాడి ప్రవర్తిల్లు తద్వామ దక్షిణ పార్శ్వం బులయందు ఆధారంబు మొదలుకొని నాసికాగ్ర పర్యంతంబు వ్యాపించి నాడీ చక్ర సంస్థూయలై పితృయాన దేవయాన సంసజ్ఞకలై చంద్ర సూర్య మండలం పొంది ఇడా పింగళ అను నాడులొప్పుచుండు నాడీ మండలంబును ఆశ్రయించి. చంద్రమండలం నుండి వెలువడేది ఇడానాడి, సూర్యమండలం నుంచి వెలువడేది పింగళనాడి, బ్రహ్మలోకము నుండి వెలువడేది సుషుమ్నా నాడి. అందుకు దాన్ని సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడి.
ఇంత విలువైనటువంటి యొక్క మంత్రాన్ని, సత్యాన్ని మహాత్ములు మనకు ప్రమాణం చేసి ఉపదేశిస్తే దాన్ని తెలుసుకోలేకుండా మనము ఈ మాయ సంసారంలో పడి సమయాన్ని అంతటినీ నాశనం చేసుకుంటూ ఉన్నామే. గాంధారీ నాడి నాలుక దగ్గరకు వచ్చి రుచులను గమనిస్తూ ఉంది, మాటలను మాట్లాడుతూ ఉంది. ఆ మాటలను పలికిస్తూ ఉండేది గాంధారీ నాడి, దాని పేరు ఆంజనేయ. భ్రూమధ్యంబుననుడు గ్రాణేంద్రియ యుగ్మంబు శ్రోత్రేంద్రియ యుగ్మంబు భ్రూమధ్యంబు దిగువ కలసియుండు నచ్చోట శృంగాటకంబు. ఈ చెవి ద్వారములు 2, ముక్కు ద్వారములు 2, ఇవి భ్రూమధ్యానికి కనెక్షన్ ఉన్నాయట. అందుకే ధ్యానములో కూర్చొని ఉండేటప్పుడు ఈ ఆడ వచ్చే ధ్వనులన్నీ వినపడతా ఉంటాయి. ఎందువల్లంటే మనసుకు దగ్గరగా ఉన్నాయి ఇవి, వినేటివి, ఇది వరకు చూసినవి, శరీరం మీద చీమలు గరిసేవి, దోమలు గరిసేది, ఇదంతా కూడా మనకు తెలుసుకునేటువంటి యొక్క మనస్సు భ్రూమధ్యంలో గుర్తిస్తూ ఉండేదానివల్ల ఆడ దృష్టి కుదరదు. అందుకని సాధకుడు సంవత్సరాల పర్యంతం, నెలలు కాదు, వారాలు కాదు, సంవత్సరాల పర్యంతం పోరాటం సాగించి 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 అది అదృష్ట సమయం కలిసి వచ్చిన నాడు అది కుదిరిపోతుంది. దాని ఇచ్చగా అదే. అందువల్ల మొట్టమొదట కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ పోను పోను చాలా సుఖంగా ఉంటుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇది ప్రతను ప్రాణ మనోగ్రస్థిత బుద్ధియే బిందువందు చలగెడి ఆత్మ ప్రతిబింబమే కళ పవనోన్నత ఘోషమే సుమ్ము ప్రణవనాదము వత్స. అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రాణవాయువుల యొక్క సంచార ధ్వనియే నాదము. ఎట్లయితే నాదస్వరమునందు కానీ వేణుగానమునందు కానీ గాలి ప్రవేశించి గాలి యొక్క స్పర్శతో ఆ ధ్వనులు ఎట్లయితే సప్తస్వర రూపంలో వెలువడుతూ ఉన్నాయో, అదేవిధంగానే ఈ 21,600 సార్లు నిరంతరము నీలో ప్రణవ స్వరూపమైనటువంటి తారక మహామంత్రము యొక్క ప్రయాణ సంచార స్పర్శ దశవిధ నాదములై వినబడుతూ ఉన్నాయి. అట్టి శ్రీరామ తత్వ భాస కళతోడ నెనసిన యా బిందు ఎల్ల ప్రొద్దు మార్తాండ చంద్రాగ్ని మండలాన్విత సూక్ష్మ చెచ్చురగ్రమునకు సరినదో ముఖముగా ఉన్న హృత్కమలంబుతో బహిర్ముఖమై స్వవిషయానుభూతి దగిలి మానక పవమాన మానసేంద్రియ దేహ సంగతి నోరక సంచరించు అట్లుగావున దశనాడికాంతరస్థ దశ విదేంద్రియ పవన చిత్తముల నెల్ల హంస తత్వానుభవమున నడచి నిలిపి అచలముగ చేయుమంతట ఆంజనేయ. ఈ ప్రణవస్వరూపమైనటువంటి తారక మంత్రము ఊరక ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా 84 లక్షల జీవుల యందు తిరుగుతూ ఉంది. ఇది కుమారా, ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా ఊరక తిరుగుతూ ఉంది. ఇప్పుడు తల్లి కొడుకు ఎన్నోసార్లు మూతి గడుగుతుంది, ముడ్డి గడుగుతుంది, డ్రైయర్ వేస్తుంది, స్నానం చేపిస్తుంది. వారి నుంచి ఏమన్నా కూలి తీసుకుంటా ఉందా? ఆమె ఏమన్నా లాభం వాంఛిస్తూ ఉందా? ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా కేవలం ప్రేమతో బిడ్డను ఎట్లా పోషిస్తుందో ఆ విధంగా ప్రాణం అనే శక్తి ఈ శరీరంలో నువ్వు ఆయన్ను తలుసుకున్నా తలుసుకోకపోయినా, నువ్వు ఆ దేవుని మాట ఎత్తుకోకపోయినా కానీ నీలో ఆ ప్రాణం అనేటువంటి శక్తి నిరంతరము ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంది.
ప్రాణం అనేది ఒక్కటి పక్కకు వెళ్ళిపోయిందా మళ్ళీ దీన్ని పెట్టుకుండే వాళ్ళు ఎవరు లేరు. ముందు కానోళ్ళంతా దూరంగా ఉంటారు, కానీ అయినోళ్లే ముందు చేత్తేస్తారు దీన్ని. కానోళ్ళన్నా కొంచెం దూరంగా నిలబడుకొని ఉంటారు, ముందు దీన్ని ఎత్తి బయట పెట్టేది అయినోళ్లే. కాబట్టి ప్రాణం అనేది ఒక్కటి ఉంటేనే దీనికి విలువ, కానీ ప్రాణం ఒక్కటి వెళ్ళిపోతే దీనికి మళ్ళీ విలువ లేదు. మరి ఆ ప్రాణం అంటే ఏందది? అది కదా మనం తెలుసుకోవాల్సింది. అందువల్ల ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో మానసమును గూర్చి వానితోడ హంసయనగ నొప్పు అక్షరద్వయము యోచించి సంతతము భజింపవలయో ఆంజనేయ. గురువు చెప్పే మంత్రము ఇంత పొడుగు పాఠమిగన అయింటే ఒకటి గుర్తుపెట్టుకొని ఉన్నాడు. ఇంత పొడుగు పేపర్కి గన రాసిచ్చాడుగా ఉంటే గురువు చెప్పిన మంత్రము మళ్ళీ ఒకని కూడా గుర్తుండదు. అది అక్షరద్వయము, రెండే రెండు అక్షరాలు ఆంజనేయ. ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో మానసమును గూర్చి. ప్రాణము వేరు, మనస్సు వేరు. ఈ మనస్సు మెలకువలో ఉంటుంది, నిద్రలో ఉండదు. ప్రాణము నిద్రలోనా ఉంటుంది, మెలకువలోనా ఉంటుంది, స్వప్నంలోనా ఉంటుంది. ప్రాణం అనేది ఎప్పుడూ ఉంటుంది. మనస్సు మెలకువలో మాత్రమే ఉంటుంది, నిద్రలో అడ్రస్ లేకుండా పోతుంది. ఏడబోతుందో ఏం పడు, అది బోయ ఇది బోయ, అది నాది ఇది నాది అని అంటుంది. నిద్ర వచ్చిందంటే ఆడబడి నిద్రపోతుంది, అన్నీ పెట్టేస్తుంది. మళ్ళీ మెలకు వచ్చిందంటే మళ్ళీ సాప ఎత్తి పెడుతుంది, దుప్పటి ఎత్తి పెడుతుంది, దుండి ఎత్తి పెడుతుంది, మళ్ళీ అన్నీ ఎత్తుకుంటుంది మళ్ళా. కాబట్టి మానస ఇంద్రియములు పరమహంసయనగ నొప్పు నక్షరద్వయము యోచించి సంతతము భజింపవలయు. మన గురువు చెప్పినటువంటి రెండు అక్షరాలను మనస్సుతో చేర్చి, రెండు అక్షరాలను మనస్సులో చేర్చి, మనస్సులో చేర్పబడినటువంటి ఈ మనస్సును ప్రాణముతో కూర్చి స్మరించాలా ఆంజనేయ. ఇది ఎంత క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. అలాగా మనసును, రెండు అక్షరములను, ప్రాణమును మూడిని ఒక్కటి చేర్చి అనిశంబు. అనిశము అంటే ఎప్పుడు అనిశంబు పద్మాసనాసీనుడై, పద్మాసనములో కూర్చొని చూపులమరంగ నాసికాగ్రమున నిలిపి. నాసికం అంటే ముక్కు, నాసికాగ్రం అంటే భ్రూమధ్యం. చూపులమరంగా, చూపు కదలకుండా భ్రూమధ్యములో నిలిపి, నాసికాగ్రమున నిలిపి ఇంద్రియముల నెల్ల ఇట్టు అట్టు పోనీగా. ఈ మనస్సు తప్పించుకొని పోవడానికి ఇటమలుకొని పోతుంది, ఇటమలుకొని పోతుంది. దానికి ఇష్టం వచ్చినట్ల పరుగులు తీయాలనుకుంటుంది మనస్సును. జాగ్రత్త, దాన్ని అట్ట ఇట్ట పోనీగాకు. ఇంద్రియముల నెల్ల ఇట్టట్టు పోనీగా మదిచేత స్థిరముగా కుదియబట్టి. స్థిర బుద్ధి ద్వారా దాన్ని ఎంత చెలించినా కానీ మనస్సును నిగ్రహించాలి. ప్రాణాది దశవిధ పవనంబులను వికారములంటకుండా చొక్కముగను నిచి. ఈడ నవ్వు ఎత్తుకుంటుంది, ఈడ నవ్వు ఎత్తుకుంటుంది, ఏడ చీమ గరుస్తుంది, ఆడ దోమ కొడుతుంది, ఈడ కాలు తిమురు పడుతుంది. ఈ ఆటలన్నీ చేస్తుంది అది. వాటికంతా లోపడి నువ్వు ఈ గీరేది, ఈ కాలు ఈ పక్క మార్చేది, ఈ కాలు ఈ పక్కకు మార్చేది, ఈ తత్తెం బిత్తం తగడా బిత్తం చేస్తా వచ్చినావంటే ధ్యానము కుదరదు. ఒరే సేమ గరసని, దోమ గరసని, కాలు నయని, ఏమన్నా నయని కదలద్దు, సావని బతికిని ఇంక వదలకూడదు దీన్ని అనేటువంటి పట్టుదలతో కూర్చున్నప్పుడు ఆ బాధను భరించలేక ఈ మనస్సు శరీరం నుంచి లేసేస్తుంది కుమారా.
ఇది నేను దేవరకొండ మీద ఉన్నప్పుడు ఈరోజు ఏమన్నా కానీ సావని బతకని పద్మాసనం కదిలించకూడదు, కాలు కదిలించకూడదు, ధ్యానం కుదరకపోని కదిలించకూడదని ఒక నియమం పెట్టుకున్నా, ఒక టార్గెట్ పెట్టుకున్నా. నేను ప్రతిరోజు 9 గంటలకు ఇంటికాడ బయలుదేరి 3/4 గంట పడుతుంది కొండ మీదకి పోవడానికి. 9:45 పోతా ఆడికి. 9:45 పోయి ఆ బండ మీద కొంచెంసేపు ఈ గస తీరేదానికి బండ మీద కొంచెంసేపు కూర్చొని కరెక్ట్గా 10:55 లోపలికి పోతా గుళ్ళేకి. 11 గంటలకు కరెక్ట్గా పద్మాసనంలో కూర్చుంటా. 11 గంటలకు కూర్చుంటే 11 నుంచి 12, 1, 2, 3, 4, 5 తెల్లవారుజామున 5 గంటల దాకా 6 గంటల సేపు పద్మాసనంలో కూర్చొని ఆ 5వ గంటకు మళ్ళా లేచి ఇంటికి వచ్చి నా పనులు ఏదో నేను చేసుకునేవాడిని. ప్రతిరోజు ఇలా చేసేవాడిని. కానీ ఈ ఎన్ని రోజులు ఇలా కూర్చొని చేస్తూ వచ్చినా కానీ ఆసనం కుదిరేది కాదు, దృష్టి కుదిరేది కాదు, దీని దుంపదగా మనస్సు ఒక చోట ఉండేది కాదు. ఎందుకంటే ఇది మనకేనా ఇట్లా, స్వాములకు కూడా ఇట్లా ఉన్నిందా అని అంటే అది ఢిల్లీ పాచా పైన బొగ్గ నలపందే బుద్ధి రాదన్నట్లు కన్నీళ్లు పెట్టకుండా దీన్ని సాధించినవాడు లేడు, బాధలకు గురి కాకుండా దీన్ని అందుకున్నవాడు లేడు, అర్రు పుండు కాకుండా మడక నేర్చుకున్న ఎద్దు లేదు. ఏమి అలాగా సరే, అవన్నీ కొల్లలు అనుకో, అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం చాలదు, అంత అవసరంలే మనకు. ఇంపార్టెంట్ వాక్యాన్ని చెప్తా. ఒకరోజు ఈరోజు 11 కూర్చుంటే తెల్లవారేంత వరకు ఇంకా ఆసనం కదిలించకూడదనే నియమం పెట్టుకొని కూర్చుంటే ఈ తొడలు ఈ పిక్కలు సలిపేస్తూ ఉన్నాయి. ఆ సలుపులు ఎట్లుంటాయంటే ప్రాణంతోనే కుక్కలు వచ్చి కండలు ఓడవిరికితే ఎట్లుంటాయి అట్ట నొప్పులు. ఏమి ఇంకా ఆసనం కదిలించకూడదని ఒక నియమం పెట్టుకున్నా. ఆసనం కదిలించకూడదు, నొప్పులు బాధిస్తూ ఉన్నాయి, మనస్సు తట్టుకోలేకుండా ఉంది ఈ బాధను. అప్పుడు కండ్లల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలాగే అట్లే వెనకాల స్వామిగారి విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి అట్లా ఆనుకున్నాను. ఆయన ఆ బాధను అట్లా ఆనుకున్నప్పుడు ఒక్కసారిగా ఓ పెద్ద సబ్స్టేషన్లో ఒక పెద్ద ట్రాన్స్ఫారం పేలిపోయినట్లు పెళ్ళ 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 డెమ 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 అనేటువంటి ధ్వని వెలువడి అక్కడి నుంచి సూర్యబింబమే చిట్లిపోయినట్లు మెనుగుర్లన్నీ పైకి వెదజల్లినట్లు ఒక దివ్యమైనటువంటి తేజస్సు వెలువడిపోయింది. ఇంకా అంతటితో శరీరం మరుపు వచ్చేసింది. మళ్ళా జరిగిందంతా అద్భుతం. అది కనాలంటే ఈ బాధ పడాల్సిందే, ఓర్చుకోవాల్సిందే. అందుకోసం నేను కొండకు పోయింది రా నాయన, దాన్ని పొందడం కోసం. లోకులు ఏదేదో అనుకుంటూ ఉంటారు. ఏమి ఇంటికాడు ఉంటే చేయకూడదా, కొండకే పోవాలని అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఇప్పుడు మీరందరూ ఎప్పుడు ఇంటికానే ఉండరు కదా, ఏం సాధిస్తున్నారు చెప్పండి? ఫ్యాన్లు వేసుకొని మంచాల మీద వండుకొని పరుపులు వేసుకొని ఏం సాధిస్తూ ఉండర్రా? తెల్లారిందాక నిద్రపోతూనే ఉంటారు. కాబట్టి ఏ కొండ గుహలోనూ, ఏ బండరాతి మీదనో, ఏ చెట్టు కిందనో కిందికి లేక మిందికి లేక, తినడానికి లేక, తాగడానికి లేక ఎన్ని కష్టాలు పడారో మహాత్ములు సాధించుకోగలిగినారు వాళ్ళు. శరీరానికి అన్ని సౌకర్యంగా ఉండాలని శరీర సుఖాలను కోరేవాడు ఈ విద్యను సాధించలేడు.
శరీర సుఖాలను పక్కన పెట్టి త్యాగముతో భగవంతుని ఆశ్రయించిన వానికి ఒక్కనికి ఇది సులభ సాధ్యము. అందువల్ల దేహాభిమానాన్ని దాటాలి, గొప్ప వైరాగ్యం కావాలి, గొప్ప త్యాగం కావాలి. అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. పద్మాసనములో కూర్చోవాలి. అనిశంబు పద్మాసనాసీనుడై చూపులమరంగ నాసికాగ్రమున నిలిపి ఇంద్రియముల నెల్ల ఇట్టు అట్టు పోనీయక మదిచేత తిరముగా గుదియబట్టి ప్రాణాది దశవిధ పవనంబులను వికారములంటకుండా చొక్కముగనుని చెయ్యి కామరాగాది సంకల్ప వర్ణనముగా స్వాంతం పునరసి నిక్షలము చేసి అనిల మానసములతోడ హంసమంత్రమర కూర్చి జపించుచు అంతమీద హృదయ నభమున బిందువు కదలకుండా పెంపుగా నాద కళల వీక్షింపవలయు. ఇలా ఎవడైతే కూర్చుంటాడో ఆసనాన్ని కదలించకుండా, ఇంద్రియాదులను కదలనివ్వకుండా, మనస్సును చెలించనివ్వకుండా గొప్ప పట్టుదలతో ఎవడు పద్మాసనంలో కూర్చొని ఆ భగవంతుని స్మరణ చేస్తాడో అటువంటి వానికి నాదములు వినబడతాయి, కలలు కనబడతాయి, ఈశ్వర సాక్షాత్కారం ఎదురవుతుంది కుమారా. ఊరికే దేవుడు కనపడాలా? ఊరికే దేవుడు కనపడాలంటే కనపడతాడా? నాదబిందు కళల కాదియై ద్రష్టయై సర్వదృశ్యములకు సాక్షియగుచు చిత్స్వరూపమైన శ్రీరామతత్వమౌ అమలమగు హకార ఆంజనేయ. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ చెప్తోంది అమ్మవారు. నాదబిందు కళల కాదియై, నాదమునకు దృష్టికి సమస్త చిత్కళలకు ఏది ఆధారంగా ఉందో, ద్రష్టయై సర్వదృశ్యములకు సాక్షియగుచు సమస్త ప్రపంచానికి ఏది విలక్షణంగా ఉందో, చిత్ స్వరూపమై ఏది మనసై ఉందో దానికి రామచంద్రమూర్తి యొక్క స్వరూపమని పేరు. అది నీ శరీరంలో ఎలా ఉందో తెలుసా? అమలమగు అకారము ఆంజనేయ. పైనుంచి కిందికి దిగి వస్తూ ఉండదే, అది రాముని యొక్క స్వరూపము కుమారా. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియును జడాత్మికయు త్రిగుణ కలితయు ననాదియు మహావికారి అయిన ప్రకృతియగును సకారంబు పరమపురుష. కిందికి దిగి వచ్చునది జీవాత్మ స్వరూపము, పైకి ఎక్కిపోవునది పరమాత్మ యొక్క స్వరూపము. దీన్ని అకార సకార రూపములలో నడుస్తూ ఉంది కుమారా. వినుమా విను, ఆ ప్రకృతి పురుషుల ఘన తాదాప్యంబు మధ్యగత బిందువుగా ఉన హంసయనగ జీవుడనిల మనోయుక్తుడగుచున తడు వెలుంగు. ఓ ఈ ప్రకృతి పురుషుల ఇద్దరి యొక్క సంయోగము వల్ల ఏర్పడినటువంటిది జీవుని యొక్క స్వరూపము కుమారా. అంటే ఈ అకార సకారము, పైకి పోవునది పరమాత్మ, కిందికి వచ్చునది జీవాత్మ. పైకి పోవునది సకారము, కిందికి వచ్చునది అకారము. ఈ అకార సకారముల రెండిటి మధ్య వెలువడేది జీవాత్మ యొక్క స్వరూపము కుమార.
ఇట్లు నిర్వికారుడైన పురుషునకు కేవల జడాత్మికయైన ప్రకృతికిన్ ప్రత్యేకంబుగా కర్తృత్వంబు భోక్తృత్వాది రూప సర్వ సంసారంబు ఘటింపదట్లుగావున హకార స్వరూపకుండైన ఆత్ముండు ఆత్మశక్తి అయిన సకారంబుతోడ అన్యోన్య తాదాత్మ ధ్యాన రూపంబున గూడి హంసస్వరూపకుండైన జీవుండై నవద్వారపురంబున ప్రవేశించి వివిధ ఇంద్రియ ప్రాణ మనోయుక్తుండై పంజరాంతరంబున మెలంగు పులుగు తెరంగున చిక్కి వెడల్లు నుపాయంబుగానక నానావిధ భోగంబులు అనుభవించుచు క్రీడించునట్టి హంసకు దేనితో సంబంధం పెట్టుకోకుండా దీన్ని రక్షిస్తూ ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని వదిలిపెట్టేసి ఏమి తాను పెట్టినటువంటి తేనెలో తానే బడి లేవలేక దాంట్లోనే బడి చచ్చినటువంటి తేనెటీగిలాగా ఆ ఆత్మయందే పుట్టి ఆ జీవుడు ఆ ఆత్మను తెలుసుకోలేక ఈ శరీరంలో తగులుకొని ఇంద్రియ వృత్తులకు తగులుకొని ఈ సంసారంలో తగులుకొని ఎట్లయితే తాను పెట్టిన తేనెలో తానే బడి లేవలేక చచ్చినట్లు ఈ శరీరంలో అట్లా తగులుకొని జీవుడు నాశనం అయిపోతూ ఉన్నాడు. అందువల్ల పురుంగు తెరంగున చిక్కువడి వెడలు నుపాయంబుగానక నానావిధ భోగంబులు అనుభవించుచు క్రీడించునట్టి హంసకు అగ్ని సోములు పక్షంబులు ఓంకారంబు శిరంబు నేత్రేంద్రియ మృగంబు రుద్రాణులు చరణంబులయ్యొప్పారు భానుకోటి ప్రతీకాశంబై కాష్టంబులయందు వహ్నియు తిలలయందు తైలంబును కట్టెలయందు అగ్ని ఉన్నట్లు నువ్వులలో నూనె ఉన్నట్లు క్షీరంబులయందు ఆజ్యంబును పాలల్లో నెయ్యి ఉన్నట్లు ఉన్న చందంబున బ్రహ్మాది స్తంభ పర్యంత సర్వభూతములయందు హృదయ కమలంబు అధిష్ఠించియుండు. కట్టెలలో అగ్గి ఉన్నట్లు పాలల్లో నెయ్యి ఉన్నట్లు నువ్వులలో నూనె ఉన్నట్లు సర్వప్రాణుల యందు పరమాత్మ ఉన్నాడు, కానీ ఎవడూ తెలుసుకోలేకపోతున్నాడు. అందు పూర్వదళంబున పుణ్యమతియు హృదయములో 8 దళములు గల పద్మం ఒకటి ఉంది. ఈ పద్మములో తూర్పుకు ఒక రేకు, పడమరకు ఒక రేకు, ఉత్తరానికి ఒక రేకు, దక్షిణానికి ఒక రేకు, ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయువ్యాల మూలలకు 4 రేకులు, 4 దిక్కులకు 4, 4 మూలలకు 4, 8 రేకులు గల పద్మం ఒకటి ఉందట హృదయములో. ఈ 8 రేకులు ఉన్నటువంటి యొక్క పద్మము మీదకి ఈ మనస్సు అనేటువంటిది ప్రవేశించి ఈ రేకు మీది కొంతసేపు, ఈ రేకు మీది కొంతసేపు, ఈ రేకు మీది కొంతసేపు ఎక్కుతూ ఉంటుందట ఈ మనస్సు. దాన్ని చెప్తూ ఉంది సీతాదేవి. పూర్వదళంబున పుణ్యమతియు, తూర్పు దిక్కులో ఉండేటువంటి రేకు మీదికి మనస్సు ఎక్కినప్పుడు పుణ్యకార్యాలు చెయ్యాలి, వేదాలను చదవాలి, భగవంతుని ధ్యానించాలి, దాన ధర్మాలు చెయ్యాలి అనే గుణం పుడుతుందట. ఆగ్నేయ దళంబున నిద్ర ఆలస్యాదులు, అది ఆగ్నేయ దళం మీదకి పోయిందంటే మనస్సు ఇంక నిద్రపోదాం అనిపిస్తుందట. ఇప్పుడు కూర్చొని ధ్యానం చేయాలి అని మనసు పక్కన జ్ఞానం హెచ్చరిస్తే కూడా ఇప్పుడు కాదులే నిద్ర వస్తూ ఉంది, చాలా అలసటగా ఉంది, పడుకొని నిద్రపోవాలా అనే ఆలోచన మనస్సు ఆగ్నేయంలో ఉండే దళం మీదకి ఎక్కినప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుంది. ఆంజనేయ నైరుతి దళము పున పాపబుద్ధియో, అదే మనస్సు నైరుతి దళం పోయిందనుకో పాపకార్యాలు చేయడానికి సాహసిస్తుందట. పశ్చిమ దళంబున క్రీడియు, పడమర దిశ ఉన్న దళం మీదకి పోయినట్లయితే వాకింగ్ చేయాలనిపిస్తుందట, టూర్ పోవాలనిపిస్తుందట, ఊరికి పోవాలనిపిస్తుందట, ఫ్రెండ్స్తో కలిసి అలా బజారింటి తిరుగుదాం అనిపిస్తుందట. వ్యాళదళం పున గమనాది మనీషయు,
సౌమ్యదలంబున రతి ప్రీతియు ఈశాన్యదలంబున ద్రవ్యాదానం భూభు. ఈశాన్య దళంలోకి వచ్చింది అంటే మనస్సు దానగుణం కలిగి ద్రవ్యాన్ని ఇతరులకు దానం చేయడానికి సంసిద్ధమవుతుందట. మద్యంబున వైరాగ్యంబును, ఏ దళం మీదకి పోకుండా సెంటర్లోకి వచ్చి కూర్చునింది అనుకో, అప్పుడు వైరాగ్యానికి పూనుకొని ధ్యానంలో కూర్చోవడానికి ఇష్టపడుతుందట. ఇలాగా ఈ మనస్సు 8 దళముల మీద తిరుగుతూ ఉంటుంది. సత్పురుషులకు మాత్రము 8 దళముల జోలికి పోకుండా ఆ పుష్పము యొక్క మధ్యలో కూర్చొని వైరాగ్యం కలిగి ఉంటుంది మనస్సు. కుమారా, ఇంత ఉండాది మనలో. ఒకడు మంచి కారు 20 లక్షలు పెట్టి కారు కొనకొచ్చుకున్నాడట. వానికి డ్రైవింగ్ చేతరాదు. రోజు తుడిసేది ఆడు పెట్టుకునేది, రోజు తుడిసేది ఆడు పెట్టుకునేది. అలాగా మనము రోజు నీళ్ళు పోసేది, స్నానం చేయించేది, ఇంకా పేరెంట్ లవ్లీలు ఏంటేంటి పూసేది, తలదువ్వేది, పూలు పెట్టేది, ఆడ పెట్టుకునేది. మళ్ళీ నీళ్ళు పోసేది, గుడ్లు కట్టేది, పౌడర్ పోసేది, బొట్టు పెట్టేది, ఆడ పెట్టుకునేది. ఇంతేనా? షోరూమ్ బండి తెచ్చుకొని కారు వాడు 20 లక్షలు పెట్టి రోజు దాన్ని తుడిసేది, ఆడ పెట్టుకునేది, తోలేదిలే, చేతరాదు. అట్లాగా మనం ఇంత విలువైనటువంటి యొక్క బండిని భగవంతుని దగ్గర తెచ్చుకొని దీన్ని నడిపేది చేతగాక సమయమంతా పోగొట్టుకుంటాను. 50 ఏళ్ళు అయిపోయాయి, 60 ఏళ్ళు అయిపోయాయి, 70 ఏళ్ళు అయిపోయా. ఏదిరా ఏడేసిన గొంగల అన్నే ఉండదు. రోజు తినడమే. పొద్దున్నే తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం తింటాం. ఈరోజు నిద్రపోతాం, రేపు నిద్రపోతాం, మన్నాడు నిద్రపోతాం. అదే తిండి, అదే నిద్ర, అదే మెలకువ, అదే అనుభవమే. కొత్తగా ఏమన్నా పాటిస్తూ ఉండమా? చేసిన పనే చేసుకుంటా ఉంటే ఎన్నాళ్ళకి అయిపోతుంది పని. చేసిన పనే మనం చేస్తూ ఉండేది. పొద్దున్న తిన్నాము, మధ్యాహ్నం మళ్ళీ తిన్నాము, ఇప్పుడు మళ్ళీ తిన్నాము, ఇంక మరి రేపు మళ్ళీ తింటాం. ఇంతటితో నిలిపేదిలే. తింటా ఉండే పనే. నిద్రపోయి లేచినాము, అంతటితో నిలిపేదిలే, మళ్ళీ నిద్రపోవాల్సిందే. అందుకే కదా మనం నిద్రపోయి లేచినాము, ఆ సాపా దిండు ఆడు బారేయమే ఎత్తిపెట్టుకుంటాం. మళ్ళా సాఫా దిండాడు వారేమో మళ్ళీ ఎత్తిపెట్టుకుంటాం. దానికి సపరేట్గా మళ్ళీ మంచాలు ఏంది, అబ్బో పరుపులు ఏంది. ఎందుకంటే ఇది మనకు ఉంది కాబట్టి, ఇది మళ్ళా నిద్రపోవాల్సిందే, తప్పదు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టుకొని ఉన్నాం రెడీగా నిద్రపోయేదానికి. ఇట్లా తయారైపోయినారు మనుషులు. వీళ్ళకి ఎట్లా లభిస్తుంది జ్ఞానం? శరీరం అనేటువంటి ఈ దునపోతును 3 పూట్ల పెట్టి మేపి దీన్ని పొట్టేలన్నా కోస్తే 4 బనుకొస్తుంది. తూకం వేస్తే శరీరం ఎవరికి బనుకొస్తుంది రా? ఇది పొట్టేలు తలకాయని కొనుక్కుంటారు, గొర్రె తలకాయని కొనుక్కుంటారు, మేక తలకాయ కొనుక్కుంటారు. మనిషి తలకాయని ఎవడని కొనుక్కుంటాడా? ఎవడు కొనుక్కోడు. ఊరికే ఇస్తామంటే కొనుక్కోడు. మరి దీనికి ఇంత ఆర్భాటాలు. ఆంజనేయ, అబ్బా పూజకు టైం అయిపోతూ ఉంది. దేశికనాథుని మహదుపదేశము వలన, వివేక దృష్టి వలన, తన్నాశస్థలము సుషుమ్నాదేశం బని దాని కీలు తెలియగవలయు. దేశికనాథుని మహదుపదేశము వలన, సద్గురువు దేవుని యొక్క ఉపదేశము వల్ల, వివేక దృష్టి వల్ల, వైరాగ్యము వల్ల మనస్సును స్వాధీనములోకి తీసుకోవచ్చు. సర్వభూత హృదయ జలజాతములయందు సమత పవన మానసములతోడ హంసయను పలుకునతడే నేనను కీలు తెలసి తలంపనదియో పొలియునంత. సర్వభూతములయందు ఏది హంసస్వరూపమై నడుస్తూ ఉందో అదియే నా స్వరూపము, అదియే నేను అని ఎవడు తెలిసి, అన్ని రూపములు నావే, నేనే అందరి యందు ఉన్నాను, నేనే అన్ని రూపములలో ఉన్నాను,
నాకంటే వేరైనది ఈ సృష్టిలో లేదు, నేనే అంతా, నేనే అన్నీ నేనే అని ఎవడు అలాంటి విశాలమైనటువంటి సమభావముతో దీనిని ఉపాసిస్తాడో వానికి మాత్రమే అది దక్కుతుంది ఆంజనేయ. భేదమే చావలేదే ఒకరి మీద ఒకరికి, ఇంకెట్ట కుదురుతుంది ఈ విద్య చెప్పు? సర్వభూత హృదయ జలజాతములయందు సమత పవన మానసములతోడ హంసయనుచు పలుకు నతడే నేనను కీలు తెలిసి. హంస అని గురువు దేనైతే నీకు చెప్తూ ఉన్నాడో ఆ హంస నా స్వరూపమే, నేనే తనయందున్నాను, 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 నేననగా శరీరం కాదు, నేననగా హంసయే అని ఎవడైతే తెలిసి సమదృష్టి కలిగి సర్వుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి సర్వప్రాణులు నా స్వరూపంగా భావించి ఎవడు ఉపాసన చేస్తాడో వాని కుదురుతుంది ఇది. భేదబుద్ధి ఉన్నవాడు దీని అంచుకుపోలేడు కుమార అని చెప్తూ ఉంది నాయన. కాబట్టి ఈ విషయాలన్నిటినీ మనసులో పెట్టుకొని శ్రద్ధతో దీనిని ఉపాసించి తనలోని ఉన్నటువంటి యొక్క ఆత్మను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి నాయన. శరీరములో 72,000 నాడులు ఇవి సహజంగా వైద్యులకు కూడా ఆపరేషన్ చేస్తే కంటికి కనపడకుండా ఉండే నాడులు 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో. అంతకంటే సూక్ష్మమైనటువంటి నాడులు 72,000 కోట్ల నాడులు ఉన్నాయి. 72,000 కోట్ల సూక్ష్మ నాడులు ఉన్నాయి. ఈ 72,000 కోట్ల నాడుల నుండి 72,000 నాడులకు సంక్షిప్తమనర్చి ఆ 72,000 నాడులను 101 నాడిగా సంక్షిప్తమనర్చి 101 నాడి నుండి ఒక్క నాడి హృదయము నుంచి సహస్రారానికి ఒకటి ఉంది, దాన్ని బ్రహ్మనాడి అంటారు. హృదయము నుండి సహస్రారానికి ఉంది. ఆ హృదయము నుంచి సహస్రారానికి ఉండేటువంటి నాడి 72,000 కోట్ల నాడులలో ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తిని రిలీజ్ చేసేటువంటి శక్తి హృదయం నుంచి శిరస్సుకు ఉండేటువంటి నాడి యందు ఉంది. యోగీశ్వరులైనటువంటి వాళ్ళు శరీరాన్ని చాలించాలి అని అనుకున్నప్పుడు కాలి బొటన విరేలు దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాణాన్ని మెల్లగా వాళ్ళు హృదయం దగ్గరికి తీసుకొచ్చుకుంటారు. హృదయం దగ్గరికి తీసుకొని అక్కడ కొన్ని నిమిషాలు సేపు ఆగి అక్కడ హృదయం నుంచి సహస్రారానికి ఉండేటువంటి ఆ బ్రహ్మనాడిని ఓపెన్ చేసుకొని ఆ నాడి ద్వారా సహస్రారానికి వెళ్ళి శరీరమును దాటేస్తారు. ఇది మా గురుదేవుల వారు కేశవానంద స్వామి గారు ప్రత్యక్షంగా ఈ మార్గములో శరీరాన్ని చాలించింది నేను దగ్గరుండి చూశాను. నేను ఈ విషయాన్ని ఉదయం 9 గంటల కాడ నాయనా ప్రాణాన్ని బొటన విరేల దగ్గర నుంచి మెల్లగా పైకి తీసుకొని ఇప్పుడు హృదయం దగ్గర పెట్టుకున్నాను. ఆయన మీరు ఇప్పుడు గొడ్డలు ఎత్తుకొని ఈ తొడకాడికి 2 కాళ్ళు నరికేసి పక్కన పెట్టేస్తే కూడా స్పర్శ లేదు నాయన, ప్రాణం పూర్తిగా పైకి తీసుకునేసిన నాయన అన్నాడు. నడిపమ్మ అని ఒక సుభదాస్వామి గారి శిష్యురాలు ఆమె వచ్చి చేయి నాడి పట్టుకొని నాయన ఇక్కడ నాడి కూడా దొరకలేదు నాయన అని అంటే, అమ్మా నాడి దొరకకుండా పోని నా పని నేను చేసుకుంటా అన్నాడు. ఇలా ఉదయం 9 గంటల కాడ హృదయానికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. సాయంత్రం 5:25 కరెక్ట్గా 5:25 ఆ హృదయంలో నుంచి సహస్రారానికి వెళ్ళి దాటేశాడు. ఏమి సాధనది! అటువంటి సాధన సంపాదించడం కోసం వచ్చింది మానవ జన్మము. మనం ఊరికే సమయాన్ని అంతటినీ ఇలా పాడు చేసుకునేస్తున్నాం నాయనా. జాగ్రత్త అందరూ కూడా. శరీరం ఇప్పటికీ ఇట్లాంటి శరీరాలు కొన్ని కోట్ల శరీరాలు వదిలేసి వచ్చున్నాం మనం.
మహాత్ములు ఏం చెప్తారంటే మనం ఒక్కొక్కరు వదిలిపెట్టిండే శరీరాలన్నింటినీ సీరియల్గా ఒకదానికొకటి ఇట్లా ఆనిచ్చి నిలబెడితే ఈ భూభాగమే తక్కువ వస్తుందంట, ఇంకా కొన్ని మిగిలిపోతాయంట. అన్ని శరీరాలు వదిలిపెట్టేసి వచ్చిండాం మనం. ఇట్లా ఒకదానికొకటి ఆనిచ్చి నిలబెడితే శరీరాలన్నీ ఈ భూమి ఎంత విశాలం ఉండదు, ఆ భూమే తక్కువ వస్తుంది. కానీ మనం వదిలిపెట్టేసి వచ్చేసిండే శరీరాలు ఇంకా మిగిలిపోతాయి. అన్నిటిని వదిలేసి వచ్చినాం మనము. ఇప్పటికీ తెలుసుకోకుండా ఉన్నాం దీన్ని. ఇప్పటికీ తెలుసుకోకపోతే ఇంకెన్ని ధరించాల్సి వస్తుందో. అవసరమా? కాబట్టి తెలుసుకోరా దేవుని మహిమ, తెలసి నీవు బ్రతుకకుంటే బాధలు తప్పవురా. తెలసి నీవు బ్రతుకకుంటే బాధలు తప్పవురా. తెలుసుకోరా దేవుని మహిమ. తెలిసి బ్రతకండబోతే బాధలు తప్పవు. కాబట్టి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? భగవంతుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి? ఈ పాప భారం నుంచి బయటపడడం కోసం. ఈ బాధల నుంచి బయటపడాలంటే ఆయన ఒక్కడే శరణ్యం, మరొక మార్గం లేదు. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.